స్టాక్ మార్కెట్లో ఏం చేయాలనుకుంటున్నారు, కానీ డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటో అర్థం కావడం లేదు. ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్కి డిఫరెన్స్ తెలియట్లేదు అండ్ కన్ఫ్యూజన్లో ఉన్నారా, ఎట్లా వర్క్ అవుతాయి ఏంటి అని. ఇక్కడ ట్రేడింగ్ దగ్గర ఇక్కడ అసలు రాంగ్ స్టెప్ వేయొద్దు, చాలా లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీ లైఫ్ టర్న్ అవ్వచ్చు. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్నబ్బా. 83% ఆఫ్ ది వ్యూయర్స్ ఆర్ నాట్ సబ్స్క్రైబ్, ఓన్లీ 15-17% ఆర్ సబ్స్క్రైబ్ చేయి, మోటివేట్గా ఉంటుంది. ఓకే, కమింగ్ టు ద వీడియో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవి కనెక్టెడ్ యూ. ఈరోజు 2 టాపిక్స్ కవర్ చేస్తున్నాం. ఒకటి డీమ్యాట్ అకౌంట్ ఏంటో క్లారిటీ తెచ్చుకుందాం, ఇంకోటి ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ డిఫరెన్స్ ఏందో చూసుకుందాం. ఫస్ట్, అసలు డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్తా. డీమ్యాట్ అకౌంట్ అంటే అదొక సేమ్ బ్యాంక్ అకౌంట్ లాగా అనుకోండి. మీకు మంత్ అవ్వగానే శాలరీ అకౌంట్లో పడుతుంది కదా, అది ఎక్కడ స్టోర్ అవుతుంది? మీ బ్యాంక్ అకౌంట్లో స్టోర్ అవుతుంది, అంతే కదా. ఒకవేళ మీకు క్యాష్ ఇచ్చినా మీరేం చేస్తారు? బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటారు వెళ్ళి. ఎందుకు? సేఫ్ కాబట్టి, అవునా? సేమ్ డీమ్యాట్ అకౌంట్లో కూడా మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు ఏవైతే షేర్స్ బై చేస్తున్నారో అవి స్టోర్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మొత్తం డిజిటల్ అయిపోయినాయి కదా. ఇంత చాలా ఏళ్ల క్రితం పేపర్ బేస్డ్ ఉండేవి. మనం స్టాక్స్ కొంటే వాళ్ళు పేపర్లో సైన్ చేసి స్టాంప్ వేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అంతా డిజిటలైజ్ అయిపోయింది కదా. ఇప్పుడు నువ్వు 1 సెకండ్లో షేర్స్ కొనవచ్చు, సెకండ్స్లో షేర్స్ అమ్మొచ్చు. ఇవన్నీ డిజిటల్ ఫామ్లోనే జరుగుతాయి. అకౌంట్లో నీ ఫోన్పే ఆర్ గూగుల్ పే అకౌంట్లో ఎట్లయితే పిన్ నొక్కి సేమ్ నువ్వు ఏవైతే షేర్స్ కొన్నావో అవి నీ డీమ్యాట్ అకౌంట్లో చూసుకోవచ్చు అనమాట. ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిజిటల్ ఫామ్లోనే కనిపిస్తాయి మనకి. బ్యాంక్ అకౌంట్ అంటే మనీ స్టోర్ చేసుకోవడానికి, డీమ్యాట్ అకౌంట్ అంటే షేర్ స్టోర్ చేసుకోవడానికి. బ్యాంక్లో మనకి మనీ ఉంటే అది యాసెట్ మాత్రమే, కానీ డీమ్యాట్ అకౌంట్లో షేర్స్ ఉంటే మాత్రం ఫ్యూచర్ వెల్త్, అది మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ట్రేడింగ్ గురించి చెప్తా. ట్రేడింగ్ అంటే షార్ట్ టర్మ్ బయింగ్ అండ్ సెల్లింగ్ అనమాట. ఇది చూడండి, ఇప్పుడు మీరు ఒక షేర్ కొంటారు, మీరు ట్రేడింగ్ చేస్తున్నారు అనుకోండి. మీరు ఇప్పుడు సపోజ్ 9:30కి ఒక షేర్ కొన్నారు, అది విత్ ఇన్ మినిట్స్ అండ్ విత్ ఇన్ సెకండ్స్లోనే ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది అనమాట. సర్టెన్ అమౌంట్ పెట్టి ఓ ట్రేడ్ తీసుకుంటారు, అది నెక్స్ట్ మినిట్స్లో అప్ అయిన వెళ్ళొచ్చు లేదా డౌన్ అయిన వెళ్ళొచ్చు, మనం ప్రెడిక్ట్ చేయలేం. ట్రేడింగ్ చేసే వాళ్ళకు వాళ్ళ అనాలిసిస్ ప్రకారం, వాళ్ళ రూల్స్ ప్రకారం ఏదో చేసుకుంటారు, బట్ వెరీ రిస్కీ. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు 100 పెట్టి ఓ షేర్ కొన్నారు అనుకోండి, అది విత్ ఇన్ 1-2 మినిట్స్లోనే అప్ అయిన వెళ్ళొచ్చు లేదా డౌన్ అయిన వెళ్ళొచ్చు. అప్పు సపోజ్ 105 రూపీస్కి వెళ్ళింది అనుకుందాం. ఏం చేస్తారు? వీళ్ళు ఎగ్జిట్ అవుతారు అక్కడ నుంచి. ఎగ్జిట్ అయినప్పుడు వీళ్ళు 105 వచ్చినాయి కాబట్టి 100 వీళ్ళు పక్కన పెట్టుకుంటే 5 రూపీస్ ప్రాఫిట్ అనమాట. సేమ్ అదే 1-2 మినిట్స్లో అది 95 కూడా అవ్వచ్చు, 90 కూడా అవ్వచ్చు. 95 అయిందంటే మనం 5 రూపీస్ లాస్ అండ్ ఎగ్జిట్ అవుతారు. ఒకవేళ లేదు 100 వచ్చినాక తీసేద్దాం అనుకుంటారు కదా, అది ఇంకా డౌన్ అవ్వచ్చు. చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తారనమాట. సపోజ్ వాళ్ళకి ఫస్ట్ టైంకి 100 పెట్టినప్పుడు 105 రూపీస్ వచ్చింది అనుకోని, మన మైండ్ ఏమవుతుంది? మన సబ్ కాన్షియస్ మైండ్ ఏమనుకుంటుంది? ఈజీగా మనీ వచ్చినాయి కదా అనుకుంటుంది. ఈజీ మనీ ఎప్పుడైనా ఉంటుందా మనతో పాటు? ఉండవు. సేమ్ బెట్టింగ్ లాగే అనుకోండి. ఇంకా చాలామంది ఇప్పుడు బెట్టింగ్ చేసి 10,000 ఓడగొట్టుకుంటారు. ఏం చేస్తారు? దాన్ని రికవర్ చేద్దామని మళ్ళీ 2,000 యాడ్ చేస్తారు, మళ్ళీ 3,000 యాడ్ చేస్తారు, మళ్ళీ 5,000, మళ్ళీ 10,000 యాడ్ చేస్తూనే ఉంటారు. కానీ మన ఎమోషన్స్ ఏం చేస్తాయి? మన ఎమోషన్స్ మనం ట్రిగ్గర్ చేస్తాయి. ఎంత పెడితే అంత పోతూనే ఉంటాయి, ఎంత పెడితే అంత పోతూనే ఉంటాయి. 10,000తో స్టార్ట్ అయింది, 1,00,000 లాస్ట్లో ఉంటారు. సో అదంతా జాగ్రత్తగా ఆడాల్సిన గేమ్ అనమాట. చాలా ఉంటాయి దాంట్లో ట్రిగర్ చేయడానికి. ఇన్వెస్ట్మెంట్ తెలిసి ఉండాలి, మార్కెట్ మూవ్మెంట్ తెలిసి ఉండాలి, ఎమోషన్స్, టైమింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ అనమాట. సో మై సజెషన్ ఈస్, ట్రేడింగ్లోకి బిగినర్స్ అసలు ఎవరు ఎంటర్ అవ్వద్దు. అదంతా ప్రొఫెషనల్స్ వాళ్ళు చేసుకునే వర్క్ వాళ్ళు చేసుకుంటే ఓకే. బిగినర్స్ అసలు ట్రేడింగ్కి ఎవరు ఎంటర్ అవ్వద్దు. ఇట్ హ్యాస్ వెరీ హై రిస్క్. దాంట్లోనే మళ్ళీ స్వింగ్ ట్రేడ్ అని, ఇంట్రాడే ట్రేడింగ్ అని ఇంకేవేవో ఉంటాయి. ఇవన్నీ మనకు అవసరం లేదు. ట్రేడింగ్ గురించి పక్కన పెట్టేద్దాం. రిస్కీ అని చెప్పేసిన కదా, దాన్ని పక్కన అట్లా పెట్టేయండి. ఇప్పుడు ఇన్వెస్టింగ్ అంటే ఏంటో చూసుకుందాం. ఇన్వెస్టింగ్ అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఓ ఇన్ఫోసిస్ కంపెనీ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు గూగుల్కి వెళ్ళి 2020 ఇన్ఫోసిస్ ప్రైస్ అని కొట్టండి. అరౌండ్ అప్రాక్సిమేట్గా 700 సంథింగ్ ఎంత ఉంటుంది. ఫెబ్లో, మార్చ్లో అదే స్టాక్ 640కి పడిపోయింది అనమాట. మార్చ్లో అదే స్టాక్ 600కి పడిపోయింది. బట్ అదే సేమ్ స్టాకు మార్చ్ 2026 అప్పటికి ఎంత ఉందో చూడండి. 5 to 6 years అయింది కదా ఇప్పటికి. అప్రాక్స్గా 1,250 రూపీస్ ఉంది.
ఈ గ్యాప్లో 5 to 6 years గ్యాప్లో ఎంత రిటర్న్స్ ఇచ్చింది? 100% రిటర్న్స్ ఇచ్చింది. ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఇక్కడ ఏమైంది? వాళ్ళు పెట్టిన వెంటనే డబ్బులు రాలే. వాళ్ళు డబ్బులు ఒకవేళ 2020లో ఇన్వెస్ట్ చేసి ఉంటే 2025, 2026 నాటికి అవి డబుల్ అయినాయి. అంటే ఆ రోజు నువ్వు 640 పెట్టి ఉంటే ఈరోజు 1250 రూపాయలు. అర్థమైందా? ఇన్వెస్టింగ్ లాంగ్ టర్మ్ గేమ్. ఇంకా మైండ్లో ఫిక్స్ అవ్వండి, ఇన్వెస్టింగ్ ఈజ్ లాంగ్ టర్మ్ గేమ్. ప్రతి స్టాక్ పెరుగుతుంది అంతే సేమ్ రిటర్న్ ఇస్తుందని చెప్పలేను. కొన్ని తక్కువ రిటర్న్స్ ఇవ్వచ్చు, కొన్ని దానికన్నా ఇంకా డబుల్ రిటర్న్స్ కూడా ఇవ్వచ్చు. బేస్డ్ ఆన్ ద కంపెనీ పర్ఫార్మెన్స్ అండ్ కంపెనీ గ్రోత్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట ప్రైస్ అనేది. సమ్ టైమ్స్ 2x రిటర్న్స్ ఇస్తాయి, సమ్ టైమ్స్ 3x, సమ్ టైమ్స్ 5x ఇస్తాయి. సో ఇట్స్ బేస్డ్ ఆన్ ద కంపెనీ పర్ఫార్మెన్స్ అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు మనం సీడ్ పెడితే దానికి నువ్వు వాటర్ పోసి, దానికి నువ్వు కెమికల్స్ వేసి, ఫర్టిలైజర్స్ వేసి, వాటర్ ఎన్ని ఇయర్స్, 2, 3 years, 4 years, 5 years పోస్తూనే ఉంటే ఆ చెట్టు పెద్దగా అయి అప్పుడు నీకు పూలు పండ్లు ఇస్తుంది. అవునా? ఈ మధ్యలో ఎంత జరిగింది? నువ్వు వాటర్ పోసినావు, ఫర్టిలైజర్స్ వేసినావు, దాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నావు, వెయిట్ చేసినావు. సేమ్ ఇక్కడ అప్లై చేయాలి. ఎట్లా అంటే ఇన్వెస్ట్ చేస్తారు కదా, ఇన్వెస్ట్ చేసిన తర్వాత పేషెన్స్. ఒకవేళ నువ్వు తీసుకున్న స్టాక్ స్ట్రాంగ్ అని నువ్వు ఫీల్ అయితే సమ్ టైమ్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి షేర్స్. మార్కెట్ ఎప్పుడు ఒకలా ఉండదు కదా, పడిపోతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే డిప్ అవుతుందో అప్పుడు మళ్ళీ ఇంకో 10% యాడ్ చేయడం. అట్లా ఎవ్రీ డిప్కే యాడ్ చేసుకుంటా పోతే యావరేజ్ ప్రైస్ నీకు మంచిగా వస్తుంది అనమాట. నువ్వు కొన్న ప్రైస్ కన్నా డిప్పింగ్లో యాడ్ చేసుకుంటే ఇంకా తక్కువ వస్తుంది. నువ్వు ఓవరాల్గా చూసుకుంటే, ఓవరాల్ 5 years తర్వాత చూసుకుంటే డబ్బులు త్రిబుల్ అవ్వచ్చు. నువ్వు ఎలా అయితే ఆ సీడ్కి వాటర్, ఫర్టిలైజర్స్ అండ్ జాగ్రత్త కాపాడుకుంటూ పేషెన్స్తో కాపాడుకుంటూ వచ్చావో ఇక్కడ కూడా సేమ్. నువ్వు దాన్ని చూస్తూ ఉండాలి, మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, పేషెన్స్తో ఉండాలి. ఎందుకంటే మార్కెట్ సమ్టైమ్స్ డౌన్ఫాల్ అవుతుంది, సమ్టైమ్స్ అప్ అవుతుంది. అండ్ డిప్ అయిపోయినప్పుడు నువ్వు ఒక 10% యాడ్ చేసుకుంటే ఉండాలి. సో అప్పుడే నీకు బెస్ట్ రిటర్న్స్ వస్తాయి అన్నమాట లాంగ్ టర్మ్లో. ఇక్కడ స్టాక్స్లో మ్యాజిక్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కాంపౌండింగ్ అవుతుంది. ఇట్ సపోజ్ మీరు 1000 ఇన్వెస్ట్ చేసారు అనుకుందాం, అది ఫస్ట్ ఇయర్ రిటర్న్స్ 20% ఇచ్చింది అనుకుందాం. 1 yearకి 20% రిటర్న్ ఇస్తే ఎంత అయితే మన డబ్బులు 1200 అవుతాయా? 1200 అవుతాయి. ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఇది ఫస్ట్ ఇయర్ రిటర్న్స్ ఎంత, 200 ప్రాఫిట్ వచ్చింది. ఈ సెకండ్ ఇయర్ 1 నుంచి 2 years వరకు సేమ్ మళ్ళీ అదే 20% రిటర్న్స్ ఇచ్చింది అనుకుందాం. కానీ ఈసారి మనం ఇన్వెస్ట్ చేసిన 1000కి మనీ యాడ్ అవ్వదు. ఫస్ట్ ఇయర్ విత్ ఇంక్లూడింగ్ ఫస్ట్ ఇయర్ రిటర్న్స్ ఈ 1200 రూపీస్కి యాడ్ అవుతుంది అనమాట. సపోజ్ ఇక్కడ కూడా 20% రిటర్న్స్ వచ్చినాయి అనుకుందాం సెకండ్ ఇయర్. ఇప్పుడు ఈ 1200కి కాంపౌండింగ్ అవుతుంది కాబట్టి 240 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. అంటే మన డబ్బులు ఎంత అయినట్టు? 1440 అయినట్టు. దిస్ వర్క్ సేమ్ ఆన్ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అండ్ ఫిఫ్త్ ఇయర్. ఇదే మ్యాజిక్. మనం పేషెన్స్గా ఉండాలంతే. రైట్ స్టాక్ చూస్ చేసుకోవాలి, పేషెంట్గా ఉండాలి, డిప్స్లో యాడ్ చేసుకోవాలి. అగైన్ స్ట్రేట్గా చెప్తా, బిగినర్స్ కాబట్టి ట్రేడింగ్లోకి దిగొద్దు. దట్ ఈస్ వెరీ రిస్కీ. స్టాక్ మార్కెట్లో కూడా అంతే. ఫస్ట్ నువ్వు బేసిక్స్ నేర్చుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ ట్రై చేయాలి, మార్కెట్ని అండర్స్టాండ్ చేయాలి, ఆ తర్వాత నీ ఓన్ ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా? సో స్టార్ట్ ఇన్వెస్టింగ్, థింక్ బిగ్ అండ్ లాంగ్ టర్మ్ టార్గెట్ పెట్టుకోండి. ఈ రోజుకి డీమ్యాట్, ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఈ మూడింటికి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ వీడియోతో రేపు మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.